వెల్కమ్ టు యూఏటీవీ. టీ కాంగ్రెస్కు ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ మొదటి నుంచి పార్టీ నేతలపై ఫోకస్తో పనిచేస్తున్నారు. సింప్లిసిటీకి మారుపేరుగా ఉండే మీనాక్షి ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పార్లమెంటు ఎన్నికల్లో ఓడిన స్థానాల నేతలతో రివ్యూ మీటింగ్ పెట్టారు. వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. అంతేకాకుండా నాయకుల సమస్యలపై కూడా ఆమె చర్చిస్తున్నారు. అదే క్రమంలో కనీసం 3 నెలలకు ఒకసారైనా పార్టీలో జరుగుతున్న ఇష్యూస్పై నేతలతో సమావేశం అవుతున్నారు. ఇక ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు జూన్లో ఉండనున్నాయని తెలిపింది. దీంతో మీనాక్షి నటరాజన్ యాక్టివ్ అయ్యారు. బుధవారం హైదరాబాద్కు వచ్చిన ఆమె ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు విజయం సాధిస్తుందని ఆరా తీశారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలతో మీనాక్షి భేటీ అయ్యారు. క్యాడర్ ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వం మైలేజ్ ఎలా ఉన్నది, ప్రభుత్వం పార్టీ సమన్వయంలో సమస్యలు ఉన్నాయా, పార్టీ బలోపేతం కోసం ఇంకా ఏం చేద్దాం, నియోజకవర్గాల వారీగా ప్రధాన సమస్యలు ఏంటి అనే అంశాలపై 1-to-1 నిర్వహించారు. పార్లమెంటు పరిధిలోని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించారు. నియోజకవర్గాల్లో పదవులు పొందాల్సిన అర్హత ఎవరికీ ఉన్నది, పార్టీ కోసం ఏం చేశారు, ప్రభుత్వ పనితీరుపై జనాలు ఏమనుకుంటున్నారనే అంశాలను మీనాక్షి అడిగి తెలుసుకున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఒక్కో లీడర్కు 10 నిమిషాల చొప్పున సమయం ఇచ్చారు. ఆయా లీడర్లు చెప్పిన వివరాలను మినిట్స్ రూపంలో మీనాక్షి సేకరించారు. ఈ వివరాల ప్రకారం ఓ రిపోర్ట్ను కూడా తయారు చేసి ఏఐసిసికి కూడా పంపించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగతా పార్లమెంట్ సెగ్మెంట్ ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ నేతలతో మరో భేటీ నిర్వహించనున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఛాన్స్ కల్పిస్తే బాగుంటుంది, ఆశావాహుల్లోని ఒక్కొక్కరిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ మీనాక్షి లీడర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అనంతరం క్యాబినెట్ విస్తరణలో తమకు అవకాశం కల్పించాలంటూ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, అడ్డూరి లక్ష్మణ్, మందుల సామ్యల్, లక్ష్మీకాంతారావులు మీనాక్షికి వినతి పత్రం ఇచ్చారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు కూడా ఇచ్చారు. గురువారం ఢిల్లీలోని అగ్రనేతలకు వినతి పత్రం ఇవ్వనున్నట్లుగా ఎమ్మెల్యేలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ పట్ల సీఎం రేవంత్ రెడ్డికి మరింత మైలేజ్ వచ్చిందని, మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి వచ్చాక 25 లక్షల మందితో వారు బహిరంగ సభ నిర్వహిస్తామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. మీనాక్షి మీటింగ్తో మాదిగ ఎమ్మెల్యేలతో పాటుగా ఇతర నాయకులు కూడా యాక్టివ్ అయ్యారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుపొందడమే లక్ష్యమని అన్నారు. మీనాక్షి హైదరాబాద్కు వచ్చి మరి స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులను సన్నద్ధం చేయడం చూస్తుంటే ఈ ఎన్నికలను పార్టీ ఎంత సీరియస్గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్దే పై చేయి అయితే మాత్రం ఆ క్రెడిట్ మీనాక్షి ఖాతాలోకి వెళ్ళిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.